మ్యూజిక్ ఇస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత చూడండి, మా కాపురా అంటే ఏమనుకున్నారు, అంత చక్కగా అందరికి సహకరించి మ్యూజిక్ కూడా ఇస్తాం మేము వెనక నుంచి. తులసి వెంకట రమణాచార్యులు గారు, తులసి గారు వచ్చారా? ఓకే ఓకే. అందరికీ నమస్కారాలు. ముందుగా మన కాపురా మల్కాజ్గిరి మన సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు దీపక్ జ్ఞాతి గారు, సోదరిమణి రాధాలక్ష్మ గారు, మరియు మన ఆత్మీయ సోదరులు కోనశ్రీ మల్లిగాని గారికి, మరియు పెద్దలు అయ్యల సోమయాజులు గారికి, గంటా మోహన్ రెడ్డి గారికి, లింగ అంబటి కృష్ణారెడ్డి గారికి, మరియు ఇంకా గారికి, ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ఈ సభలో పాల్గొన్న అందరికీ కూడా ఉదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన హోల వేదికకు మరొకసారి ఆ సరస్వతి అమ్మవారు అందరికీ కూడా ఆయురారోగ్యాల్ని, చక్కటి జ్ఞాన ప్రదాయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, నా యొక్క శీర్షిక జ్ఞాన ప్రదాయిని. అమ్మ శారదామ్మ వీణా పుస్తకధారిణి, వాసర నిలయ జ్ఞాన ప్రదాయిని. వాసర పేరు వాసర, అసలు వాసరనయ్య జ్ఞాన ప్రదాయిని. చిన్ని చిట్టి చేతులు మీ ముందు చాచి అక్షర బీజములు నీ ఒడిలోని శ్రీకారము చుట్టుకొని, శ్రీవాణి నిన్నే తలచిదము తల్లి, ఓం సిద్ధం నమః అంటూ శ్రీకారంతో అక్షరాకృతికి చిట్టి చేతులు అక్షరాలను దిద్దుతూ, అమ్మదయ ఉంటే చాలు అని కలుస్తూ, అమ్మదయ ఉంటే చాలు అని కలుస్తూ, హంసవాహిని వీణా పుస్తకధారి, నా జీవన వెలుగులు వెలుగుల స్మితవదన ప్రసన్నమూర్తి, బ్రహ్మపత్ని శ్వేతధవల వర్ణ రూపిణి, జ్ఞాన స్వరూపిణిగా సహజన్మదానిగా, బ్రహ్మ సహజన్మదానిగా సకల విద్యలను ప్రసాదించే అక్షరామృత వల్లి, నా జీవన వెలుగుల వాక్కుల కలప వల్లి, వసంత పంచమి అక్షర గణ్యల సుధామిని, జ్ఞాన ప్రధాత్రి వీణాపాణి, మీకు ఇవే మా వేవేల నమస్సులు తల్లి. జై హింద్. అమ్మ అయిపోయింది అది. మీరు అవకాశం చిన్న శ్లోకం చదువుతుంది. ఎవరు మీ పాప? పాపక్క చదవ. అందరికీ నమస్కారం. నా పేరు తులసి అనుక. యా కుందేంద్ర తుషార హారధవరా, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకరా, యా శ్వేత పద్మాసనం, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా వందితా, శ్యామాన్ పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాజాపః. అద్భుతం అమ్మా, చాలా చక్కగా చదివావు. మంచి మంచి వాక్ బాగుంది, నీది స్వరం చాలా బాగుంది. ఇలా మనము పిల్లలకి కూడా అలవాటు చేస్తే, కవి సమ్మేళనాలు కానీ, మంచి ప్రసంగాల్లో కానీ, మంచి పాటల్లో కానీ వాళ్ళని కూడా తోడుగా కూర్చోబెట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తే భావితరానికి మంచి కవులు రూపొందే అవకాశం ఉంటుంది. మనం నేర్పించాలి కూడా. మన తెలుగు భాషను అభివృద్ధి పరచాలంటే ఇట్లాంటివి మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. చక్కటి ప్రయోగం చేసా. మీ పాపను తీసుకొచ్చి ఇలాగే ఎప్పుడు కూడా, మీ చిన్న చిన్న పాపలు ఉంటే, ఒకవేళ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటే మీ మనవాళ్ళని, వీళ్ళని కూడా తీసుకొచ్చి పరిచయం చేస్తుంటే అప్పుడప్పుడు మనకు బాగుంటుంది. మంచి కార్యక్రమం కింద రూపొందుతుంది అని తలుస్తూ, చక్కటి కవితా గానాన్ని చేసిన మన వాసర గురించి చక్కటి కవితను వినిపించినటువంటి తమ్ముడు రమణాచార్యులు గారికి, వెంకట రమణాచార్యులు తులసి నా అభినందనలు తెలియజేస్తున్నాను. చిన్నవాడు కాబట్టి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత చంద్రకళ దీకొండ గారు ఎక్కడున్నారండి? చంద్రకళ గారు